ముసుగులైన ముఖం వలె, అంటే సూటిగా డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా కాదు, ఇలా కాదు, డైరెక్ట్గా ప్రభువును చూస్తూ ప్రభువుని ఆరాధించాలి. వాడే నిజమైన క్రైస్తవుడు. అంటే అంత ధైర్యము, అంత నిజాయితీగా, అంత కరెక్ట్గా క్రైస్తవుడుగా ఉన్నాడు కనుక సూటిగా ప్రభువును చూడగలుగుతున్నాడు. ప్రభు చూడడానికంటే మనకు శక్తి కావాలని బైబిల్లో ఉంది. ప్రభువుని ఎదుర్కొనుటకు చూడాలంటే మనకు శక్తి చాలదు. శక్తి కావాలంటే ఏం కావాలి? వాక్యం ద్వారా నువ్వు శక్తి పొందుకోవాలి. తద్వారా నువ్వు దేవుని చూడగలుగుతావు. ఎగిరెగిరి ప్రసంగాలు చేయొచ్చు, నేను కాదంటలేదు. నాకంటే గొప్ప ప్రసంగికులు ఉండాలని కాదంటలేదు. ఈ మధ్య దేవుడు నన్ను ఇలాగా నలిపేస్తున్నాడు. ఇంతకు ముందు ఇలా చెప్పేటోడిని కాదు. 40 నిమిషాలు దాటిన ఇచ్చేవాడిని కాదు. వాక్యం 40 నిమిషాలు పైగా చెప్తే విమర్శించబోని నేను కూడా ప్రభు నమ్ముకున్న తర్వాతే చెప్తున్నాను. కానీ నేను 2 గంటలు 3 గంటలు చెప్పడానికి గల కారణము ప్రభు నన్ను వదులుతలేదు. ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా అనుకుంటున్నారు, నాకు తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు వదులుతలేదు. గొంతుకు చించుకోవాల్సిన కారణం ఏముంది? ఈ పేగులు పట్టేస్తుంది ఇక్కడ. ఈయన గుర్తెరగాలి. యెషయా గ్రంథంలో ఉంది, చూచుదురు కానీ మీరు తెలుసుకోండి. అన్నా, నువ్వు పరిచయం చేస్తున్నావు, మీరు ఎలా చేస్తున్నారన్నా? వాక్యం దగ్గర చేస్తున్నారా అన్నా? మీరు ప్రభు కొరకు పుట్టగలనుకుంటున్నారా? ఇలా తెలుసుకున్న వాళ్ళు లేరు. ఏమైతే అంటే ఆ పాస్టర్ని చూడడం మేము ప్రభువుని చూస్తాం. మీకు విషయం చెప్పనా? ఇంజిన్ ఎక్కడ ఉంటుంది? ఎన్నో దానిలో చెప్తాను. ఇంజిన్ ఎక్కడ ఉంటుంది? బోగులు ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు ఇంజిన్ పాస్టర్ అయితే బోగులు ఎక్కడ ఎవరు పట్టుకుని వెళ్ళాలి? చెప్పాలి. ఎందుకు ఇప్పుడే ఉదాహరణ అవుతుంది, అది చెప్పాలి. ఎవరిని పట్టుకుని వెళ్ళాలి? నువ్వు లింక్ ఆఫ్ అయి ఉండాలి పాస్టర్కి. ఆ ఇంజిన్ నువ్వు డొక్కుదా, డోలుదా, డీజిల్ ఉందా, కర్రాకి తీసుకెళ్తుందా లేదా, ఇవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత నీదే. ఆచార సంబంధితమైన వ్యవహారాలు సంఘంలో ఉన్నాయా? నేను సూటిగా చెప్తున్నాను, సేవకుడే కాదు, మీ దగ్గర దోచుకుంటున్నారు. స్వాస్థాలతో సంపాదించిన మీరిచ్చే కానుకలతోటైనా ఆస్తులు పాస్తులు బ్యాంక్ బ్యాలెన్స్లు ఉండకూడదు. మా ఆవిడది ఏటీఎం మన బతికించారు, కొత్తది వచ్చింది. 380 రూపాయలు ఎంత ఉన్నాయి. ఆ లింక్ అప్ ఇంకా రాలేదు, కోడ్ రాలేదు. ఆ కోడ్ గురించి 2 సార్లు తిప్పాను. ఎందుకో తెలుసా? తీసేద్దామని, పరిచర్య కొరకు. తెలుసుకోవాలి మీరు రోజు. ఉండనే రేపొద్దున్న తుమ్ముతుందో తొక్కుతుందో పాపకు అవసరం ఉండనే లేదు. పరిచర్య కావాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. 4 రాళ్ళని తీసుకుని, రాళ్ళు కాదు, మిమ్మల్ని ప్రభు కొరకు అప్పగించాలని దేవునికి స్తోత్రం చెప్పండి. నా వేదన, నా బాధ మీరు గుర్తెరగాలి. మోమాటం వద్దు. బైబిల్లో మాట ఉంది, నీరు పోసింది ఒకరు, నాటింది ఒకడు, ఎరువేసింది ఒకరు, కానీ వృద్ధి చేస్తున్నది దేవుడు మాత్రమే. దేవుని వైపు చూడండి. దేవుని ద్వారా వృద్ధి పొందండి, సేవకుల ద్వారా కాదు. వాళ్ళ సుఖ లాభాల కోసం వారు ఇన్నేవి చెప్తారు. ఇలాంటి చెప్పరు. మాట్లాడితే మీరు పరిశుద్ధంగా ఉండండి, పాపం చేయకండి. పరిశుద్ధుడిగా ఉండవలసిన వాడు అపవిత్రంగా ఎలా మార్చబడుతున్నారు గల కారణాలు చెప్పండి. మీరు పరిశుద్ధంగా ఉండి ఎలా పరిశుద్ధం పాపులుగా మారిపోయేది ఎలాగా? ఆ కారణాలు చెప్పు. మనం చెప్పాను, నేను పిరికి వారు కూడా పాపం చేసిన వారే వ్యభిచారంతో సమానం. మనం చెప్పాను, ఇలాంటివి చెప్పరు. ఆచార సంబంధితులు కూడా పాపం చేసిన వారే. విగ్రహారాధన ఈరోజు నేను సూటిగా చెప్తున్నాను, ఈ క్యాథలిక్ వారు చాలా భయంకరం. నేను జేరెత్తి చూపించి చెప్తున్నాను. ఈరోజు నేను నిలదీని అడుగు కొన్ని లక్షల్లో అనుభవాల మాటలు చూపిస్తాను. ఒక విషయం చెప్పనా? ఈ క్యాథలిక్ నుంచి వచ్చేది సాతానుగాడు, లూసిఫర్, అంతుక్రీస్తు వాడే. ఇది ఎక్కడి నుంచి జరుగుతుంది తెలుసా? పరిపాలన రోమన్ క్యాథలిక్ ప్రభువుని చంపింది కూడా వాడే. ఈ పోప్ ఎవరు తెలుసా? రోమన్ క్యాథలిక్ సంబంధించిన వాడు. ఇలా చెప్పరేవారు. ఇప్పుడే ప్రాణం వేడడానికి కూడా నేను సిద్ధపడినాను. దేవునికి స్తోత్ర. నన్ను వెంబడిస్తున్న సహోదరులు కొంతమంది అర్థం చేసుకుంటున్నారు, ఇంతకు ముందుగా లాగా లేరు, తెలుసుకుంటున్నారు. జాగ్రత్త, వెళ్ళొద్దు. నేను చెప్తాను, ఎక్కడైనా
విశ్వాసి కానీ ఎవరైనా యవనస్తులు కానీ తగిలితే బ్రదరు మాట వచ్చినప్పుడు ఏ చర్చికి వెళ్తావు ఏంటంటే ఫలానాది అన్నాడు అనుకో, నేను వెళ్ళొద్దు. ఓసన్న మందిరం ఉంది, కొంచెం కాస్త దూరమైన అక్కడికి నీ ఆత్మీయంగా నువ్వు దేని కొరకైతే ప్రభువు నమ్ముకున్నావో దాని యొక్క ప్రతిఫలం అక్కడ ఉంది. నేను ఇదే చెప్తున్నా. హోసన్ ఏ స్థానం దగ్గర మంచి సేవ చేసి ఇంకో నేను ఎప్పుడు పాడుతూ ఉంటాను అమరావతి జ్ఞాని గారు. ఒకసారి లైవ్లో పెడతాను, నాకంటే పవర్ఫుల్గా ఉంటుంది ఇంక మొఖం మీదే. ఇంక చాలా నేను మొన్న వింటుంటే ఆశ్చర్యపోతున్నాను. నాకంటే దేవునికి స్తోత్రం, మరింతగా నేను బలపడడానికి అటువంటి సేవకులు కూడా ఉంచావా ప్రభువా. నేనే మాటలు పడుతుంది విన్నాను, నాకంటే పవర్ఫుల్ మాటలు వినాలని నాకు ఆశ. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేది చెప్తే ప్రయోజనం ఏముంది? ఎప్పుడు బిర్యానీ తింటానండి, ఇంకేమైనా తేండే. ఎప్పుడు తినేదాన్ని పట్టుకోతే విచిత్రమా చెప్పండి? ఎప్పుడు వినేది నేను వినను. నేను చెప్పేదానికంటే లోతు అనుభవాన్ని చెప్తే గోరాగులు ఇచ్చి వింటాను. నేను పట్టుకోరు కూడా పెడమని కొడతాను, నేను మాట్లాడుతాను. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఈ మధ్య కొన్ని భోసనల్లో కొంతమంది ప్రసంగాలను వింటలేదు సేవకులు, లేనిపోని కల్పితమైన వస్తున్నాయి. నేను అన్నీ చెప్తాను. ఈ మాటలు వెళ్ళాలి, అబ్రాహ్మణ దగ్గరికి వెళ్ళాలి. నన్ను పోలీసుల చేత కొట్టించింది ఎవడో తెలుసా? హోసన్న మందిరంలో విశ్వాసి. ఈరోజు అబ్రాహ్మణ దగ్గరికి ఈ మాటలు వెళ్ళాలి, తద్వారా గర్తించబడాలి. వాడు మారాలని నేను కోరుకుంటున్నాను. అతని మీద కేసు పెట్టి ఏదో చేయాలని మారాలి. ఆ వ్యక్తి మార్తి మాటల ద్వారా నాకు వచ్చిందే ప్రతిఫలం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మాటలలో ఒక వ్యక్తి మారితే మీకు అది వచ్చింది, మీకు రావచ్చు అని కాదంటలేదు. తద్వారా నాకు వస్తుంది ప్రతిఫలము. ఆ ప్రతిఫలం గురించి నేను ఇలా బ్రతుకుతున్నాను, మరింతగా రూపం చెందుతున్నాను. నా అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, నా చుట్టాలు, మా మేనత్త. ఈ మధ్య మానేశాను, ఎందుకంటే భారం పెరుగుతుంది వాళ్ళతో కొద్ది సహవాసం. వాక్యంతో ఎక్కువ వాక్యం. మీకు విషయం చెప్పనంటే, ఈ రన్నింగ్ చేస్తున్నప్పుడు కూడా ప్రసంగాలు చేసేసుకుంటాను. గట్టిగా మాట్లాడుతుంటే ఒక్కొక్కటి ఇలా చూస్తున్నాడు, ఏంటి మాట్లాడుతుంది పిచ్చోళ్ళగా ఉన్నాడు, బండి మట్టులు బాగానే నడుపుతున్నాడు. మాటలు ప్రసంగం చేసేసుకుంటున్నాను. ఇలాగే ప్రిపేర్ ఎప్పటి నుంచో తెలుసండి ఈ మాటలు. అప్పటికప్పుడు కాదు, ఏం చెప్పాలి, ఏది చెప్తే వాళ్ళ జీవితాలు మార్చబడతాయి. ఈరోజు ఆ ముసుగులోనే ఉన్నారు, నామకర్తకు ముసుగులోనే ఉన్నారు. ఈరోజు ముసుగు లేని ముఖం వల్ల ప్రభువుని స్తుతించాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ ముసుగు కాదు, ఈ ఆచార సంబంధితమైన ముసుగు, ఈ లోక సంబంధమైన ముసుగు. సేవకుల గురించి చెప్పాలంటే ఒక్కొక్కరుగా నేను పెట్టినానండి. నేను చూసినవి కాదు, వాళ్ళ సంఘస్థులే చెప్తున్నాను. ఈ కరోనా టైంలో ఏమైపోయారు, పాస్టర్ గారు ఇప్పుడు బయటికి రావాలి. అన్నీ మా తమ్ముడికి ధనలక్ష్మమ్మ వాళ్ళ అబ్బాయి గారి కరోనా వస్తుందని తెలిస్తే వెళ్ళిపోయింది. లేడు, హాస్పిటల్ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అది వచ్చిన తర్వాత 2 రోజులు రాలేదంట. ఎలా నమ్ముతున్నావు తెలుసుకోవా? బాధ కలిగినా పర్లేదు, నన్ను మన్నించండి దయచేసి. దేవుని యొక్క మాటలు చెప్తున్నాను. నేను 2 చేతులు జోడించి చెప్తున్నాను. నన్ను కొట్టైనా పర్లేదు, కానీ మీరు గ్రహించండి, తెలుసుకోండి. ఈరోజు ఏమైపోయారు? నేను ఒక విషయం చెప్పినా, దేవుని కృప అని చెప్పాలి. నేను 10 మంది వచ్చేవారు, ధనలక్ష్మమ్మ, బాబీ గారు, ఇంకా 10 మంది వచ్చేవారు. లైవ్ ఇచ్చేవారిని వాక్యం ఏ రోజు వారంలో మానవుడు అమ్మనాడు ఎంత చక్కగా. మరి ఏమైపోయాడు పాస్టర్? ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ ఏమైపోయారు? అర్థం చేసుకోవాలి. ప్రభు రాజ్యం కొరకు మిమ్మల్ని సిద్ధపరచాలనే, ప్రభు వచ్చేసరికి నాకు ఇచ్చే ఆత్మలను సిద్ధపరచాలని నా తపన, నా భారం. వాగుంపులో నేను ఉండాలని నా బాధ. మోషన్లా కాదు, మీరు వెళ్ళండి నేను ఇక్కడ ఉంటాను కాదు, నేను ఉండాలి. ఆ భయంకరమైన నరకం నేను తట్టుకోలేను. ఆ భయంకరమైన నరకం నేను తట్టుకోలేను. ఒకవేళ నా మీద నేను నచ్చకపోవచ్చు, ఈ మాటల ద్వారా నా ప్రవర్తన ద్వారా నచ్చకపోవచ్చు, కానీ దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకుంటున్నాను. వాక్యం ఉన్నట్టుగా చెప్తున్నాను. ఇది మీరు ఇష్టపడితే చాలు. నేను ఒకటే టార్గెట్, స్వార్థ మాటిగా ప్రకటిస్తా. ఒకవేళ పెళ్లి చేయమంటే ఇదిగో బైబిల్లో చెప్తుంది, ఇలాగే పెళ్లి చేస్తా. ఆచార సంబంధమైన వ్యవహారం నేను పెట్టను. ఆయన చెప్పాడు,
విశ్వాసం వెళ్ళిపోతాడని నువ్వు గద్దించుకోకుండా ఉండకు. ఎందుకు చెప్పించని తెలుసా? తెలుసుకోవాలి. నేనే కాదు, ప్రభు కొరకు ప్రతి సేవకులు చాలా మంది ఉన్నారు. అమరావతి జ్ఞానయ్య గారు, నేను పాటలు పాడుతున్నా, ఆయన ఒక సేవకుడే మనం చెప్పినట్టుకున్నాను, కత్తెట్టిలాగా అనబోయాడంట. పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నాడు. మేము చెప్పం ఈ ప్రాంతంలో. నేను మొహం మీద చెప్తున్నావేంటి? మేము రాజకీయ వ్యక్తులతో ఉంటాం. మేము దీర్ఘ ప్రార్థన చేస్తాం, బలిపీఠాలు కోరుకుంటాం. మాకు ఈ కావాలి, గొప్పలు కావాలి, దేవుని రాజ్యం వద్ద. ఆ తర్వాత సంగతి ఎవడు చూసొచ్చాడు? వాడికి విశ్వాసం లేదు. మీరు ఎలా తీసుకెళ్తారు నాకు తెలియకడుగుతున్నాను. మీ సంఘం మీరు వెళ్తున్నారు కదా, పాస్టర్ని తీసుకుని నేను అడుగుతాను, ఒక్కొక్క దానికి సమాధానం చెప్పండి. మీరు నన్ను అడగండి, ఎన్నైనా చెప్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి, ఎన్నైనా చెప్తా. ప్రభు కొనివి పలగా మరుగైన సంగతులు ఇవే. నేను ప్రార్థనలో కూడా మరుగైన సంగతులు అంటే ఇవే. ఇవి చెప్పరు. ఇవి చెప్తే నువ్వేం చెప్తావు? అవి చెప్పరు. ఏం పాస్టర్ నువ్వు ఇవి చేస్తున్నావు, మరి ఏంటి నువ్వు మళ్ళీ నువ్వు అలా లేదని చెప్పు, అలాగే చెప్తారు. 3 ముళ్ళు తాళ్ళు కట్టమని ఎక్కడ చెప్పండి. ఒక భార్య భర్తలు కావాల్సింది ఏంటో తెలుసా? ఇంకా మళ్ళీ చెప్తాను, నేను చాలా ఉన్నాయి. ఒక భార్య భర్తలుగా చేయవలసింది ఏంటో తెలుసా? వాళ్ళ భార్య భర్తలుగా కలిపేది ఏంటో తెలుసా? వివాహ పత్రం మాత్రమే. అదే రుజువు భార్య భర్తలు అనడానికి. మిగతావి కాదు. మేనమామ గోరు చుట్టు పెడతాడు, ఈ ఎట్టుకొచ్చిన తాళి, ఈ పెళ్లి కూతురు ఎట్టుకొచ్చిన తాళి ఈ పెళ్లి కూడా కడతాడు. ఈ పెళ్లి కూడా కంటాడు, గో 2 కాసులు మించి తక్కువ ఉండకూడదు. ఏమంటాడు? 2 కాసులు మించి తక్కువ ఉండకూడదు. స్తోత్రం కాదు, స్తోత్రం. 2 కాసులు మించి తక్కువ ఉండకూడదు. నాకు ప్యాకెట్ బాగా పిచ్చి, తాగుడు బాగా పిచ్చి. రేపు పొద్దున్న ఏంటి అది పోతుంది, ఇది పుస్తకాలు వస్తుంది దానికి. దేవునికి స్తోత్రం. నాకు ఇచ్చే ఉంగరాలు దేవుని కొరకే ఖర్చు పెట్టానండి. ప్రస్తుతంలో ఇంకేమీ లేదు. మా అత్తగారు ఏమవుతుంది అని చూస్తున్నా. ఇచ్చిన దేవుని కొరకే. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని కొరకే. నిజం చెప్తున్నాను. ఇప్పుడు నిలదీయలేదండి. 3 కార్లు కొన్నాను, 3 కార్లు అమ్మాను. అయితే ఒకటి సేవా పరిచర్యకి సంబంధించింది కాదు అది. మా అమ్మ ఇల్లు కట్టింది, అందులో కాస్త మిగిల్చుకుని అమ్మిన తర్వాత సేవ పరిచయం ప్రతి రూపాయి, మా నాన్న చెప్పాను, అన్నిచ్చే ప్రతి రూపాయి, డేవిడ్ చేసే ప్రతిదీ జాగ్రత్త పెట్టి ఈరోజు పరిచయం చేస్తున్నా. బాబు ఇచ్చే డబ్బులు ఈరోజు ఇదో అనొచ్చు, ఇలాగా నాకు సమకూర్చబడుతుంది. ఏటీఎం పట్టుకోతుంది, చింపు చూడండి, అందులో ఏమన్నా 1 రూపాయి కనపడుతుందేమో. దేవుని స్తోత్రం. 4115 నాది ఇది ఏటీఎం. ఎవరు చెప్పరు? 4115 ఎందుకు ఉండవు కదా చెప్పడానికి. ప్రశ్నలు చెప్పండి. 4115 నా సెల్ నెంబర్, లాస్ట్ 4115 నా ఏటీఎంకు సీక్రెట్ నెంబర్ అన్న ఇస్తాను. మీరు వెళ్ళి చెక్ చేసుకోండి ఉన్నాయేమో. మర్యాదగా తీసుకొచ్చిన కార్డు నాకే ఇస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంత మర్యాదిస్తుంది కనుక దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమేమి ఉండకూడదు. ఒక పాస్టర్ అన్నాడు, నీకు 50,000 ఇస్తానయ్యా, టైల్స్ తెచ్చుకో. ఏమిస్తాడు? 50,000 ఇస్తాను, టైల్స్ తెచ్చుకో. అలాంటి నాకు లేవు టైల్స్ తెచ్చుకోవడానికి. ప్రైజ్ ద లార్డ్. అదే మా ప్రవీణ్ బ్రదర్ పాటు ఈ మధ్య ఇదిగో దేవుడానికి కాస్త కష్టంగా ఉంది అన్న, బాధపడగానే దేవుడన్నా ఎవరో కొంతమంది 100 పోస్తారు, నచ్చిన వాడిని కిట్టన వాడు. వాళ్ళకి తెలుసుకోవాలని నిజంగా ఈ డబ్బులు ఉన్నాయి, చేతిలో ఉండవు కదా. అన్నాడు, ఇదిగో ఆయనకి ఇద్దాము ఒక 100 రూపాయలు పాన్ కంటే మన 3 వారాల నుంచి అనిపిస్తుంది. మీరు తప్పుగా మాట్లాడుకుని ఆయన తప్పు పట్టుకుంటే ఇదిగో 10 మందిలో చెప్పాడు చేయడా ఆయన కాస్ట్ అయితే అనకండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. విశ్వాసం అభివృద్ధి చెందడానికి చెప్తున్నాను. పొద్దున 500 తీసుకొచ్చి, బాబా నేను 500 ఇచ్చాను కదా, నువ్వు మాసాలకి తాకు, ఏదో ఒకటి కాస్త ఉండే ఉచితం కాదు, ఏదో ప్రేమ కలిగి ఉండే అంతే. ఇవన్నీ మీరు కలిగి ఉంటే నేను చేయగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు గుర్తెరగాలి, మీరు సేవకుడైనటువంటి వారు. ఇంజన్ సేవకుడైతే భోగులందరూ మీరు భోగులు.
ఆ ఇంజిన్లో డ్రైవర్ ఉన్నాడో లేదో చూసుకోండి. ఆ డ్రైవరే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడోనంట ఒక డ్రైవర్ పడుకున్నాడంట తప్పదాగి. ఎక్కడికి వెళ్ళిపోయిందో తిరుగుతాడు. మన వచ్చింది న్యూస్లో. డ్రైవర్ కరెక్టా కాదా, గమ్యానికి చేర్చగలుగుతాడా లేదా, ఈ బస్సు ఎక్కడికి పోతుంది, బస్సు మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఏమో నువ్వు బలెంటి దాని నువ్వు పాల్గొనాలనుకున్నా పాల్గొలేదు, ఇది కొంచెం మర్చిపూర్ నుంచి వెళ్ళిపోతే బీమారు అక్కడ దిగవలసి వచ్చింది ఆవిడ మధ్యలో. నీకు అర్థమవుతుందా? అంటే నీకు తెలియకపోయినా తెలుసుకో. దేవునికి స్తోత్రం. అడ్రస్ తెలుసుకో. ఈ బస్సు ఎక్కడికి వెళ్తుందో తెలుసుకో. సేవకుడు వీని ఎక్కడ తీసుకెళ్తున్నాడో తెలుసుకో. పరిచయం ఎటువంటిదో తెలుసుకో. ఇప్పుడు జనాలను ఆకెట్టుకోవడానికి 50 రూపాయలు చీర, వైభవంగా చర్చిలు కట్టడం, టైల్స్ వేయడం, ఏసీలు కూడా వచ్చేసినాయండో మీకు తెలుసా? ఏసీలు, స్తోత్రం. ఏసీలు పెట్టకపోయినా మీకు రెండు ఫ్యాన్లు ఉన్నాయి మీకోసం. వచ్చే వారంలో గట్టిగా ఎండ ఉండొచ్చు. స్తోత్రం. ఇంకో 2 ఫ్యాన్లు ఇచ్చేటట్టు. సుఖించమని ఉంది కానీ సుఖభోగము చేయొద్దని ఉంది బైబిల్లో. ఏమనుంది? సుఖించు, సుఖపడడానికి ప్రభు నిన్ను రక్షించుకున్నాడు. భోగాలు వేసాలేకు, భోగాలు, భోగం ఏంటి? ఏసి. ఇవన్నీ బాధాకరంగా ఉండొచ్చు. మీరు ఆ విషయంలో బాధపడితే తర్వాత నిత్యము బాధపడే ఆ అవకాశం మీరు రానుకోకుండా జాగ్రత్తగా చూసుకోండి. దేవునికి స్తోత్రం చెప్తారు. ఒకసారి మళ్ళీ చదువుతాను చూడండి. ఒకసారి ఎక్కడి దాకా వచ్చారు? అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ ఫలం మనకి వినబడినని వారు తలంచుతున్నారు. మీరు వారి వలె ఉండొద్దు. పాస్టర్ గారికి ఎంతమంది చెప్పాలి? ఓ పాస్టర్, ఆ పాస్టర్ లాగా ఉండకు నువ్వు. ప్రభువా, ఆ పాస్టర్ 3 అంతస్తు కట్టాడు, 3 బిల్డింగ్ల అంతస్తు నేను ఇప్పుడు కడతాను. నువ్వు అడుగులే వండుకో. స్తోత్రం చెప్పండి. పౌలు గురించి చదవండి బైబిల్లో, మతిపోతుంది మీకు. సేవకుడికి ఇంత చిండ్లి గోప కూడా ఉండకూడదు. చిల్లి గోవ కూడా ఉండకూడదు. సవాల్ చేసి చెప్తున్నా. ఈరోజు ఈ చుట్టుపక్కల ప్రాంత అన్య జనాంగాన్ని చూస్తుంటే గుండెలు బాదుకుంటున్నాను నేను మనసులో. ఈరోజు ఇంత మైకులు పెట్టి వాక్యం చెప్తున్నా. ఎందుకు రక్షించబడతలేదు? నీకు నాకు తేడా లేదు. నువ్వు తాగుతున్నావు, నేను తాగుతున్నా. ఇవే మాట్లాడుతున్నారు. ఈ పాస్టర్ అంతా కూడా అవును లేదన్నాడంట. ఇవే పాస్టర్ గారు క్వార్టర్ తాగితేనే, ఎక్కడో విన్నాను, ఎక్కడ వెములదీవి, క్వార్టర్ తాగితేనే ప్రసంగం చేయలేడంట. మళ్ళీ ఆయన ప్రసంగం ఏంటి? అయ్యో పాస్టర్ గారు ముందే చేత ప్రార్థన చేయించుకుంటాయి. అది కృష్ణాలు ఇస్తే తగలబెట్టారు. బాధపడకండి. ఇలాంటి మీ హృదయాలు నోచుకోవాలి. ఆయిల్ పోతలేదు, అభిషేకం కాదు పోసేది, కృష్ణ ఆయిల్. ఇప్పుడు ఏమొచ్చేసింది? ఇప్పుడు ఏ ఆయిల్ లేదు, డైరెక్ట్ పెట్రోల్ వేసేస్తున్నారు. ఫ్యాషన్లో నూనె డబ్బాలు అమ్ముకుంటూ తిరుగుతున్నారు. సతీష్ కుమార్కి అంత డబ్బు ఉంది, ఇంకా అమ్ముకోవాల్సిన కరమేంటి? మరి పైగా ఆడు ప్రసంగం చేస్తుంటే 10,000. మా అమ్మగారు 10,000 పంపించారు. పాస్టర్ గారు ఏం చెప్పారు? దేవుడు అమ్మ ఏమీ లేదు, నువ్వు ఇతడు రాగి ఉంటాయి కదా పైపులు అన్నీ పోజేసుకో, దేవుడు నిన్ను ఆశీర్వదించేస్తాడని చెప్పాడంట ఈ థామస్ను, ఈ సతీష్ కుమార్. ఆడుకో 10,000, ఇడుకోపోదు. నేను కూడు లేకోకుండా సేవ చేస్తున్నాను అక్కడ. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నా కుటుంబంలో భయంకరమైన శోధిస్తుందంటే నా తల్లే. దేవుని కృప లేదు ఆవిడకి. నేను చెప్తున్నా, దెయ్యపు శక్తులతో పీడింపబడుతుంది, చేతబడులతో పీడింపబడుతుంది. ఇవన్నీ లోక సంబంధితమైన కార్యక్రమాలు. ఈ దేవుని స్తోత్రం ఇంకా చెప్పండి అన్న వాళ్ళు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మీకు ఇష్టంగా ఉన్నాయా, కష్టంగా ఉన్నాయా? ఇష్టంగానే ఉన్నాయా? తర్వాత ఏమంటారు? స్తోత్రం చెప్పండి.
చెప్తాను. నేను ప్రభు నమ్ముకోలేని పరిస్థితిలో ఒకసారి నన్ను ఈ చెయ్యికి తాళ్ళు కట్టి తగ్గి తీసుకెళ్ళి ఫోన్ చేసి, రే రాజేష్గా, మా పెద్దమ్మల కొడుకుని, నువ్వు ఆ ప్రసాద్ అన్న వాడి దగ్గర తీసుకెళ్ళరా, వాడు ఏదో చేస్తాడో ఏసైకి ప్రార్థన చేసి. ఈ ఏంటదా కౌటం సైడ్ లోపల ఎక్కడ ఎల్లా ప్రసాద్ అన్నవాడు ఏమి లేదు. ఏ యేసు ప్రభా రా, ఈ దెయ్యం ఎలా కొట్టన్నాడు. ఇదో రకమైన సైతాన్ అది. నేను వెళ్ళాను, ప్రభు నమ్మకలేదు కదా, నాకు విచిత్రంగా ఏం లేదు. ఇదొక అందరూ చేసే చేతపళ్ళు వేరు, ఇది చేసే సోది ఇది వెరైటీ ఏమో, యేసుప్రభు నాతో పెట్టుకుంటున్నాడు ఏమో అనుకోటు. చెప్తున్నాను, దేవునికి స్తోత్రం చెప్పండి. వెళ్ళిన తర్వాత తీసుకెళ్ళారు, చెప్పండి. అడొచ్చి నూనె మనం కొట్టి నూనె తీసుకోవాలండి. పాస్టర్లు కూడా అలాగే తయారు. నూనె శిషలో మళ్ళీ ఏది ఏంటది డబ్బా వస్తుంది, 5 రూపాయలు ఏంటమ్మా, ప్యారాషీట్ ప్లాస్టిక్ ఇది కాదు, శిష. నేను ఇప్పుడు ధ్యానిస్తుంటే దానికి గోరి అంత దుర్మార్గుడు అనుకుంటున్నాను. చెప్తాను దాంట్లో ట్రిక్ వాడేది చెప్తున్నాను. శిషాలోనే తీసుకురా అన్నాడు, తీసుకొచ్చాడు. శిష తీసుకొచ్చి లైన్ మళ్ళీడికి ఏంటి లైన్లో నిలబడ్డాను. వీడు నేను పేషెంట్ని కదా, మా పెద్దమ్మల కొడుకు ఆడు తీసుకెళ్ళాడు కదా, పక్కన నిలబడ్డాడు. శిష జోబులో తీసిచ్చాడు. అరే నువ్వేనా అన్నాడు. నిజం, మీరు వెళ్ళండి, ప్రసాద్ అన్న పేరు మా అమ్మ చెప్తారు, నెంబర్ ఇస్తుంది, అది నెంబర్ ఉంది, దియ్యాలి. ఇలాగే ప్రార్థన చేస్తాడు, ఇది ఇలా ఊపుతున్నాడు. నువ్వు చూడు, అదిగో నీ బిల్డింగ్, నువ్వు మీ ఇంటి ఆ మూలని అదిగో ఆ ఈ సైన్యం పక్కన చూడు, దెయ్యముంది అన్నాడు. లేదన్నాను, నాకు కనపడుతుంది అన్న. లేదంటే వాళ్ళు ఊపడి గట్టిగా చూడను. అప్పుడు ఏంటో మొత్తానికి వదిలేటట్లేడని అన్న. ఎందుకే నేను గమనించింది ఏంటంటే, ఇలా ఊపిన తర్వాత లోపల బెలూన్స్ వస్తుంది బుడగ, ఆ బుడగలో నీ ముఖం ఎదురొడుతూ నువ్వే కనబడతావు. అది తెయ్యని అన్నాడు అమ్మ. ఇలాంటి పాస్టర్స్ ఉన్నారు ఇప్పుడు, మీకు డబ్బు కలగవచ్చు, ఇలాంటి పనికిమాలి పాస్టర్స్ ఉన్నారు, కాపర్లు. పనికిమాలి కాపర్లకు శ్రమ ఉంది బైబిల్లో. వాళ్ళతో పాటు మీరు శ్రమలు అనుభవించకండి, అవి నిత్యం అనుభవించే శ్రమలు. ఇప్పుడు వాడు గ్రహించుకోరు, ఇంకా ఈ గ్రహించుకోరు. ఈ సేవకుడు ఎటువంటి వాడు, ఆ సేవకుడు ఇంక గ్రహించుకోరు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నేను ముగించేస్తా. ఇవన్నీ అనుభవాలు, ఇవన్నీ జరిగిన ముందు ఎందుకనంటే ఈరోజు అనుభవాలు, అనుభవం లేని పరిచర్య రోజుకోకొల్లగా జరుగుతుంది. 95% దేవునికి భిన్నమైన పరిచర్యే, 5% 5% దేవుని పరిచర్య. అతడు మరుగై ఉంటాడు, ఎవడు వాడుకోడు, దేవుడు వాడుకోవాలి. లేకంటే ఏదో కాస్త 4 రూపాయలు కొడితే ఇలా ఫోటోలు పెట్టుకుని చెప్పుకోవాలి, ఎవడు పిలవడు ఆ పాస్టర్ని. ఎందుకంటే నాకేస్తాడు ఇటు. క్రిస్మస్కి పిలిచాడు, క్రిస్మస్ ప్రసంగం చేయమంటే క్రిస్మస్ ఎక్కడ ఉందంటాడు ఏంటిడు, ఇప్పుడు నాకే ఎసరెడతాడు వీడు. ఇప్పుడు క్రిస్మస్ లేదని నేను బైబిల్లో వాళ్ళకి చెప్పలేను. నేను ఇప్పుడు చెప్పలేకపోతే ఈ పాస్టర్ అంటే వెళ్ళిపోతారు. ఇప్పుడు వెళ్ళిపోతే నా గతి ఏంటి, నా మధ్యలోలాగా తిరుగుతాను. ఆదాయం ఎంత వస్తుంది, సిగ్గు లేకోకుండా ఆయన చెప్తున్నాడు. ఆయన అది చర్చి కట్టించాడట, క్రిస్మస్కి 70,000 మిగులుతాయంట. ఎంత? ఒకవేళ భారము బాధ్యత క్రిస్మస్ ఆరాధన కానీ చేద్దాం అనుకో, నీ దగ్గర తీసుకొచ్చి పెట్టచ్చు కదా. మనం అందరూ కూర్చోబెడతాడు, ఇదిగో నువ్వు 3,000 అవ్వాలి, చెట్టు మేరే నువ్వు 3,000 అవ్వాలి, 3,000 అవ్వాలి. తవిత 3,000 అవ్వాలి. మీ ఆయన సగం తాగేస్తున్నాడు, సగం ఇంట్లో అప్పు తెచ్చుకొచ్చి ఏదో అలా గడుపుతున్నాను పిల్లలు పెట్టుకుని. రేపొద్దున సమాధి చేయాలంటే
రేపొద్దున నీ పిల్లలకి నేను పెళ్ళిళ్ళు చేయాలన్నా, సీమంతాలు చేయనా, గాడిద గుడ్డు గంగర పూస చేయాలంటావు. అప్పుడే కిస్మిస్ మన కిస్మిస్ వైభవంగా జరగాలి. 1000 మంది వస్తారు, పీకి తాగి తినేళ్తారు. మొత్తానికి సపోజ్ చేసి ఇప్పుడు క్రిస్మస్ చేశాడు, కానుకలు పడతాడు. మళ్ళీ ఆ కానుకలు ఎట్టి నువ్వు వాళ్ళని పిండి పిప్పి చేయకోకుండా వచ్చే కానుకలతో క్రిస్మస్కి జరిగే కార్యక్రమాలకు ఖర్చు పెడితే ఏమవుతుంది? మళ్ళీ ఎన్ని తీసుకుని బ్యాంకులు వేసుకుంటాడు. ఇదా ఈరోజు తెలుసుకోవాలి. చూచు మట్టుకు చూచుదురు కానీ తెలుసుకోవాలి. ఈరోజు వినును మట్టుకు వినుదురు కానీ ఈరోజు ఇలాంటి వాక్యం వింటున్నారు. గ్రహించుకునే మనసుందా? దేవుని యొక్క సేవకుడు ఎవరు? ఆ సేవకుడి దగ్గరకు వస్తారు మీరంతే. మళ్ళీ ఒక విషయం చెప్తున్నాను, ఒకవేళ సేవకుడు మీరు వచ్చిన తర్వాత మళ్ళీ తప్పటి అడుగులేసి తప్పే చేశాడు అక్కడ ఉండదు. మళ్ళీ మీరు సేవకుడు కొరకు వెతకండి, ఎందుకంటే ఏసే దగ్గరికి తీసుకెళ్ళేది వాడే. నేనే తప్పు చేశాను అనుకోండి, మిమ్మల్ని బాగానే వాక్యం నడిపించాను, వాక్యానికి విరోధంగా ఏదో తప్పు చేశాను, నన్ను విడవలసిందే మీరు. ఎందుకంటే నేను చేసిన పాపానికి మీరు నా వెనకాల వచ్చేస్తారు. ఇవి మర్మాలు కాదు, మర్మం, మరుగైన సంగతులుంటివే. సర్ప సంతానమా అన్నాడు బాప్తిస్మం ఇచ్చిన యోహాను. ఎంతమంది కొడతాకు రెడీ ఉంటారు. అప్పుడు మనుషులు మామూలు కాదు. ఇప్పటికైనా గుట్టుగా చక్కగా వింటున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ విచార సంతానమా అని యేసు ప్రభువు అన్నాడు. కడుపు రగిలిపోయింది. రోమన్ క్యాథలిక్ ఆ రోమియోలకు అప్పగించిందే ఈ సేవకులు. యేసు ప్రభు చంపింది ఎవరు అనుకున్నారు చెప్పండి మీరు? ఎవరమ్మా చెల్లమ్మా? ఎవరో శాస్త్రులు, యాజకులు, అంటే పాస్టర్సే మన భాషలో. శాస్త్రులు, యాజకులు, ప్రధానులు. ఎవరు అప్పగించారు చెప్పండి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ కేపీపల్లి ప్రాంతంలో ఒక్క సేవకుడు కూడా లేడు. జాగ్రత్త పడండి. తర్వాత మీ ఇష్టం. అక్కడికి వెళ్ళిన తర్వాత అదిగో ఇందాక ఒక సంభాషణ చెప్పాడు ఆయన. ఒక రేపిచారు, ఏంటి అంటే, ఏం చెప్తాం ప్రభువా, పాస్టర్కే నాకు చెప్పలేదు, పాస్టర్ తీసుకొస్తే అడుగుతాడు. కానీ నేను చెప్తున్నాను, దేవునికి స్తోత్రం, నా ప్రభు నన్ను నిలదీయకూడదు. ఆ రాజు నా కాదు, నా భార్య కూడా కాదు, నా పిల్లలు కూడా కాదు, నా బంధువులు కూడా కాదు. వారు నాతో రారు, నేను నిత్యం ఉండేది నా ప్రభు యొక్కనే. ఆయన సింహాసనం నాకు ఒకటి కట్టించాడు, దాన్ని నేను ఎవరికో ఇవ్వడం ఏంటి? అది నేను సంపాదించుకుంటా. నాతో పాటు సంపాదించుకోవడానికి మీకు ధైర్యం ఉందా? పీతల గురించి చెప్పను ఒకసారి. పీతల గురించి, పీతలు అంటే పీతలు పట్టేవాడంట బొట్లు వేసాడట. ఎందులో వేసాడు? బొట్లు వేసాడట. వాళ్ళ బలంగా ఉన్న పీత ఎక్కుతుంది. ఈ 2 పీతలు అట్లా కాలట్లు లాగేస్తాం. చిట్ట వరకు ఒక్కో పీత కూడా బొట్టులోని చెక్కలేదు. దానికి అర్థం ఏంటి? సేవకుడు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేడు, సంఘ విశ్వాసులు కూడా వెళ్ళలేని. ఒకవేళ అలాంటి బైబిల్లో ఆయన చెప్పాడు, ఒకవేళ అలాంటి పనికిమాలిన పనులకు చేయకపోయినా అనుభవం లేని సేవ చేసేవాడు, గద్దెంపని వాడు ఈరోజు పనికిమాలిన పని చేస్తూ సెకండ్ సెటప్లు పెట్టుకుని గట్టిగా ప్రార్థన చేస్తున్నారు ఉన్నారు. మళ్ళీ ఇతరులు అయ్యో కడుపు రగిలిపోతుంది. అది కాదు, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిస్మము పొంది నిజ దేవుణ్ణి అంగీకరించిన నీవు నిజ సేవకుని కూడా అంగీకరించినవు.